సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా వలసబాట పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అవుతున్నారు కూడాను. ఈ జాబితాలోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుతున్నట్లుగా అయితే వార్తలు వినబడుతున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెబుతున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దశలు సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లోకి వెళ్లడం వెనుక ముమ్మాటికి ఎర్రబెల్లి కారణమని ఆరోపించారు. దీనికి తోడు తెలంగాణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీయే బెటర్ అని ఎర్రబెల్లి భావించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ప్రధాన పార్టీలకు అంతుపట్టడం లేదు. పార్లమెంటు ఎన్నికల వేళ నేతలకు పార్టీ కండువాలు కప్పి తమ వాళ్లుగా ముద్ర వేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే చాలా మంది లీడర్లు మళ్లీ పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ముందంజలో ఉన్నారు. మొన్న ఆరూరి రమేష్, నిన్న పసునూరి దయాకర్ తలోబాట పట్టారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పార్టీ మారుతున్నారని వార్తలైతే జోరందుకున్నాయి. పాలకుర్తి నుంచి 2019లో టీడీపీ నుంచి గెలుపొందిన ఎర్రబెల్లి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడారు. గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కూడా అయిపోయారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓటమి పాలయ్యారు. ఆయన చుట్టూ ఫోన్ ట్యాపింగ్, శ్రీనిధి స్కామ్ అక్రమాల అంశాలు వెంటాడుతున్నట్లు నేతలే చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎర్రబెల్లి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.